సీనయ్యను కోర్టుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే విక్రమ్‌తో ఇలా అంటూ ఉంటుంది. చాలా బాగా హెల్ప్ చేశారు సార్. నేను మిమ్మల్ని సహాయం చేయమని అడిగితే మీరు ఎంత బాగా సాయం చేశారో. మా నాన్న ఏ తప్పు చేయలేని వాడు. అలాంటి వాడికి శిక్ష వేసి మీరందరూ కలిసి మా నాన్నని బాగానే శిక్షించారులెండి సార్ అని చెప్పి అక్కడ ఉన్న రాధ విక్రమ్‌తో అంటుంది. దాంతో విక్రమ్ అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే మా నాన్న తప్పు చేశాడు అంటే ఎలా నమ్ముతున్నారు సార్? మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలుసు. అలాంటిది మా నాన్న తప్పు చేశాడు, ఒకరిని హత్య చేశాడు అంటే మీరు ఎలా నమ్మారో ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. అయినా సరే మీరు తెలిసి మా గురించి తెలిసి కూడా మీరు మా నాన్నని శిక్షించారు అంటే ఏమనుకోవాలి సార్? మీరందరూ కలిసే ఇది చేశారు. మా నాన్నకి కావాలనే మీరు శిక్ష వేశారు కదా సార్ అని చెప్పి అక్కడ ఉన్న రాధ అయితే విక్రమ్‌తో చెప్పుకుంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడే మోకాళ్ళు వేసి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అది చూసి విక్రమ్ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే వాళ్ళ నాన్నని కోర్టుకి తీసుకువెళ్తున్నారని తెలిసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మా నాన్నకి బెయిల్ ఇప్పించే పరిస్థితి రాదేమో అని చెప్పి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. దాంతో విక్రమ్ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న రాధ అయితే వాళ్ళ నాన్నతో పాటు కోర్టుకు వెళ్తూ ఉంటుంది.